channel Success with English by Lalasa. How are you all? I am doing good. We are in Super Series Day 3. Today I am going to explain you the translation of sentences from English to Telugu. Already I have written few English sentences. So those sentences, how to change or how to translate to Telugu, let's see. See, first sentence, how are things going on? How are things going on? How means తెలుగులో ఎలా ఎలా థింగ్స్ అంటే ఇక్కడ జనరల్గా మనం థింగ్స్ అంటే వస్తువులు అని చెప్తాం, బట్ ఇక్కడ థింగ్స్ని మనం పనులు అని కన్సిడర్ చేయాలన్నమాట. గోయింగ్ ఆన్ అంటే జరుగుతున్నాయి. హౌ ఆర్ ద థింగ్స్ గోయింగ్ ఆన్ అంటే పనులు ఎలా జరుగుతున్నాయి, పనులు ఎలా జరుగుతున్నాయి. వాట్ బ్రింగ్స్ యూ హియర్, వాట్ బ్రింగ్స్ యూ హియర్. వాట్ అంటే ఏమిటి, బ్రింగ్ అంటే తీసుకురావటం, యూ అంటే నీవు, హియర్ అంటే ఇక్కడ. అయితే ఇక్కడ మనం సెంటెన్స్ లాగా ఫామ్ చేసేటప్పుడు వాట్ బ్రింగ్స్ యూ హియర్ అంటే నిన్ను ఇక్కడికి ఏం తెచ్చింది అనేది ఎగ్జాక్ట్ మీనింగ్. కానీ ఈ సెంటెన్స్ని మనం తెలుగులోకి మార్చేటప్పుడు వాట్ బ్రింగ్స్ యూ హియర్, ఇక్కడ బ్రింగ్ అంటే రీజన్, రీజన్ అనమాట. ఓకే, సో ఇక్కడికి ఎందుకు వచ్చావు, ఇక్కడికి ఎందుకు వచ్చావు. దాన్నే మనం ఇన్ఫార్మల్ వేలో వై డిడ్ యూ కమ్ హియర్ అని అడగచ్చు. ఫార్మల్ వే అయితే వాట్ బ్రింగ్స్ యూ హియర్, ఇక్కడికి ఎందుకు వచ్చావు. నెక్స్ట్, గెట్ యువర్ హెయిర్ కట్. గెట్ అంటే పొందటం, యువర్ అంటే నీ యొక్క, హెయిర్ కట్ అంటే హెయిర్ని కట్ చేసుకోవడం. అంటే గెట్ యువర్ హెయిర్ కట్ అంటే నీ జుట్టుని కత్తిరించు, కత్తిరించుకో, జుట్టుని కత్తిరించుకో. అంటే మన హెయిర్ ఉంటుంది కదా, లాంగ్ హెయిర్ని కొంచెం కట్ చేయటమైనా కావచ్చు, లేదా క్రాఫ్ట్ చేయించుకోవడమైనా కావచ్చు. నెక్స్ట్, డోంట్ బ్యాక్ బైట్. డోంట్ అంటే నెగిటివ్ ఫామ్, బ్యాక్ అంటే వెనక, బైట్ అంటే కొరకడం. ఎగ్జాక్ట్ తెలుగు మీనింగ్ కొరకడం, బట్ వెనక కొరకొద్దు కాదండి, ఇది ఒక ఇడియం లాగా మనం చెప్పుకోవచ్చు. యాక్చువల్లీ ఇట్స్ అన్ ఇడియం. ఓకేనా. దీని యొక్క మీనింగ్ ఏంటంటే చాడీలు. బ్యాక్ బైట్ అంటే చాడీలు. ఓకే, చాడీలు చెప్పవద్దు. అంతే కదండి, చాడీలు అంటే మనిషి ముందు వెళ్తుంటే మనిషి లేనప్పుడు చెప్పుకునే వాటిని చాడీలు అంటాం. కాబట్టి చాడీలు చెప్పవద్దు. వాట్ ఆర్ యూ ప్లానింగ్ దిస్ వీకెండ్. వాట్ ఆర్ యూ, వాట్ అంటే ఏమిటి, యూ అంటే నీవు, ప్లానింగ్ అంటే తెలుగులో ప్లానింగ్ అంటే ప్లాన్ చేస్తున్నావు, దిస్ వీకెండ్ అంటే ఈ వారం, ఈ వారం చివరిలో వీకెండ్ ఉంటుంది కదా. సో వాట్ ఆర్ యూ ప్లానింగ్ దిస్ వీకెండ్. ఈ వారం, వారం అనే కన్నా వారాంతానికి ఏం ప్లాన్ చేస్తున్నావు. నెక్స్ట్, పుట్ ద రెస్ట్ ఇన్ ఫ్రిజ్. పుట్ అంటే పెట్టడం, రెస్ట్ అంటే మనకు తెలిసిన మీనింగ్ ప్రకారం రెస్ట్ తీసుకోవటం, విశ్రాంతి తీసుకోవటం. ఇన్ ఫ్రిజ్ అంటే విశ్రాంతిని ఫ్రిడ్జ్లో పెట్టమని కాదండి. పుట్ ద రెస్ట్ అంటే ఇక్కడ రెస్ట్కి విశ్రాంతితో పాటుగా మిగిలినవి అనే మీనింగ్ కూడా వస్తుంది. కాబట్టి పుట్ ద రెస్ట్ ఇన్ ద ఫ్రిజ్ అంటే మిగిలిన వాటిని ఫ్రిడ్జ్లో పెట్టు. ఓకేనండి. నెక్స్ట్, వేకప్. ఇట్స్ టైమ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. వేకప్ లే, నిద్ర లే. ఇట్స్ టైమ్ ఫర్ బ్రేక్ఫాస్ట్, నిద్ర లే. ఇట్స్ టైమ్ ఫర్ బ్రేక్ఫాస్ట్ అంటే అల్పాహారానికి టైం అవుతుంది, అల్పాహారానికి సమయం అవుతుంది.
నెక్స్ట్ వాటర్ ద ప్లాంట్స్ ఎవ్రీ డే. వాటర్ అంటే నీరు తెలుసు కదండి. వాటర్ ద ప్లాంట్స్, ప్లాంట్స్ అంటే మొక్కలు. ప్రతిరోజు ఎవ్రీడే, ప్రతిరోజు మొక్కలకి నీరు పోయాలి. ప్రతిరోజు మొక్కలకు నీరు పోయాలి లేదా పోయండి లేదా పోయి ఏదైనా కావచ్చు. మాప్ ద ఫ్లోర్ ఎవ్రీడే. మాపింగ్ అంటే ఫ్లోర్ క్లీన్ చేయడం, తడిగుడ్డ పెట్టి తుడుస్తాం కదండి అది. మాప్ ద ఫ్లోర్ ఎవ్రీడే. ఎవ్రీడే అంటే ప్రతిరోజు, ప్రతిరోజు నేలను శుభ్రం చేయి. నెక్స్ట్ టేక్ ఏ న్యాప్ ఆఫ్టర్ లంచ్. టేక్ అంటే తీసుకోవటం, ఎగ్జాక్ట్ తెలుగు మీనింగ్ టేక్. న్యాప్ అంటే ఏంటంటే షార్ట్ స్లీప్ అండి. ఇక్కడ న్యాప్ అంటే డీప్ స్లీప్ కాకుండా షార్ట్ స్లీప్ అంటే అలా పడుకొని, ఎగ్జాక్ట్గా తెలుగులో చెప్పాలంటే కునుకు తీయడం అంటాము. అంటే ఒక 5 minutes కానీ 10 minutes కానీ ఉంటుంది, అంతకన్నా ఎక్కువసేపు పడుకోకూడదు, దాన్నే న్యాప్ అంటాం. సో కాబట్టి ప్రతిరోజు భోజనం చేసిన తర్వాత షుడ్ నాట్ స్లీప్, జస్ట్ టేక్ ఏ న్యాప్. ఓకేనా. భోజనం తర్వాత కునుకు తీయి. భోజనం తర్వాత జస్ట్ ఒక చిన్న కునుకు అంటే అలా పడుకొని అలా లేవడం అంతే. ఓకేనండి. సో లైక్ దిస్ by understanding the each and every words meaning, we can translate the sentence from English to Telugu. So I hope you have understood well about today's class, that is Super Series Day 3 class. Did you understand, guys? Okay, if you like today's video, please give like. If you did not subscribe my channel up to now, please subscribe once to get many videos like this. Okay guys, with this I am closing today's session. Again we will meet with an interesting and useful topic. Until then, bye to all. Have a nice day guys. Bye.